హాయ్ అండి, వెల్కమ్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కోర్స్ కొంచెం బిలీటెడ్గా చెప్తున్నాను నేను, కానీ ఆ రోజు పోస్ట్ చేశాను. అండ్ మన జనవరిలో ఇది ఫస్ట్ వీడియో అనమాట. అలాగే మన జనవరి 10th మన 21 days క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. అందులో చాలా ఇంపార్టెంట్ అయింది ఈఎఫ్టీ, టీఎఫ్టీ అండ్ సరోగేట్ టాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డీప్ హోపోనోపోనో మెడిటేషన్ అండ్ గ్రాటిట్యూడ్ మెడిటేషన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అన్ని 21 daysలో జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం అసలు టీఎఫ్టీ అంటే ఏంటనేది చాలామందికి తెలుసు, కానీ కొంచెం బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. జనరల్గా ఈఎఫ్టీ అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అండి. ఈ టెక్నిక్ని యూజ్ చేసినప్పుడు మనకి ఏదైనా యాంగ్జైటీ కానీ, టెన్షన్ కానీ, లేకపోతే ఏదైనా పెయిన్ కానీ, మనం తెలియకుండానే నెగిటివిటీ ప్యాటర్న్లోకి వెళ్ళిపోవటం కానీ ఉన్నప్పుడు ఇవి నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తాయి. ఒక కంటిన్యూస్గా మనము ఎవ్రీడే ఈఎఫ్టీ ట్యాపింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఈ ట్యాపింగ్ ద్వారా చాలా వాటికి సొల్యూషన్స్ కూడా వస్తాయండి. చాలా ఉపశమనం కూడా ఉంటుంది మనకి. సో అందుకని ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది మన నాడీ వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటుంది. అది శాంతిపరచడానికి, అలాగే గతంలో మనకి ఏమైనా గాయాలు, బాధలు మర్చిపోకుండా దాన్నే మనం ఫాలో అవుతూ ఫ్యూచర్కి మనం క్యారీ చేస్తూ ఉంటాం త్రూ ప్రెజెంట్. సో అలా చేసేటప్పుడు ఎప్పుడైతే మనం ఈఎఫ్టీ ట్యాపింగ్ చేస్తామో అప్పుడు ఇవన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయండి. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది ఈ ఈఎఫ్టీ ఏదైతే ఉందో క్లినికల్ ఈఎఫ్టీ ట్యాపింగ్ కూడా ఉంటుంది. ఇందులో ఏంటంటే ఆ స్ట్రెస్ కానీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే పీటీఎస్డి అంటారనమాట వాళ్ళు. అంటే ఇందులో ఎక్కువ టెన్షన్ ఉండడము, లేకపోతే ఒబిసిటీ ఉండటము, భయంగా ఉండడము, చాలా టెన్షన్ ఫీల్ అవ్వడము, ప్రతి దానికి కూడా నిస్పృహతో ఉండడము, ఎటువంటి గోల్ లేకుండా ఉండడము, శరీరంలో అక్కడక్కడ పట్టేసి మనకు అసలు రిలీజ్ కాకపోవటము, ఇలాంటివన్నీ కూడా మీకు క్లినికల్గా వైజ్లో చేస్తారనమాట అండి. సో పీటీఎస్డి గుర్తుపెట్టుకోండి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనమాట. సో దీన్ని నేను షార్ట్ ఫామ్లోనే మీకు చెప్పుకుంటూ వెళ్తానమాట. సో అక్కడ అది మనకి మంచిగా క్లినికల్ వైజ్ మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం మన ఇంట్లోనే ఉండి మనం ఎలా ఈఎఫ్టీ ట్యాపింగ్ చేసుకోవాలి, ఎలా మనకు ఉండేటటువంటి స్ట్రెస్ని వాటిని రిలీజ్ చేయాలి అని అంటే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 9 ట్యాపింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనం ఈ పీటీఎస్డి అనే దాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ ఈఎఫ్టీ ట్యాపింగ్ మనం ఇంట్లో ఈజీగా కూడా చేసుకోవచ్చండి. చాలా హెవీగా ఉంది, మనకి చాలా యాంగ్జైటీ, అసలు మనకి ఏం అర్థం కావట్లేదు, ఏం చేయలేకపోతున్నా అన్నప్పుడు ఐ సజెస్ట్ మీరు క్లినికల్ ఈఎఫ్టీ ట్యాపింగ్ ఎవరైతే చేస్తున్నారో తెలుసుకొని అక్కడికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే మనం కొన్ని నయం చేయలేనివి ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళ బ్రతికేయటం, అసలు ఎవరు చెప్పినా అర్థం చేసుకోకపోవటము, టోటల్గా ఒక మెంటల్ స్టేట్ని దాటిపోయి వాళ్ళు ఒక క్రేజీగా బిహేవ్ చేయటం, ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఇది సజెస్ట్ చేస్తాను. అలా కాకుండా మన ఇంట్లో మనకొచ్చే ఒత్తిడి కానీ, ఆందోళన కానీ, స్ట్రెస్ కానీ, చిన్నవి మనకి ఇవి జరుగుతాయి అంటే మోటివేషన్ కావాలి, ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఎప్పటి నుంచో అయ్యే వర్క్స్ని ట్యాపింగ్ చేసుకొని మనం ముందుకు తీసుకుని వెళ్ళి ఆ ట్యాపింగ్స్ త్రూ రిలీజ్ చేయొచ్చు. ఆ తర్వాత మనీకి సంబంధించి, హెల్త్కి సంబంధించి, రిలేషన్షిప్కి సంబంధించి, కెరియర్కి సంబంధించి ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే చక్కగా నేర్చుకుని ఓన్గా కూడా మనం చేసుకోవచ్చండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెరీడియన్స్ అంటే ఏంటి? ఓకే, జనరల్గా ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది బేసిక్స్ ఏంటంటే ఆక్యుపంక్చర్ అండ్ ఆక్యుప్రెజర్ మరియు థాట్ ఫీల్డ్ థెరపీ, ఇలాంటి ఏషియంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ నుంచి వచ్చిందండి ఇది. సో ఈ మెరీడియన్ పాయింట్స్ అనేది మనం ఎక్కడైతే ట్యాపింగ్ చేస్తామో ఆ మెరీడియన్ పాయింట్స్ మనకి ఎక్కడెక్కడ ఉంటాయంటే టాప్ ఆఫ్ ద హెడ్, ఐబ్రోస్ స్టార్టింగ్లో అండ్ ఐబ్రోస్ ఎండింగ్ అంటే టెంపుల్ అని అంటాం అనమాట. దాని తర్వాత ఎగ్జాక్ట్ ఐస్ కింద, ఓకే, ఇప్పుడు ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుంది కదా, అలాగా ఎగ్జాక్ట్ ఐస్ కింద అంటే చిక్ బోన్ మీద కాదు, ఓకే. దాని తర్వాత నోస్ కింద, లిప్స్ కింద, మన కాలర్ బోన్ ఏదైతే ఉంటుందో అక్కడ, అలా మన అండర్ ఆర్మ్స్ కింద, అలాగే మన రిబ్స్ ఏవైతే ఉంటాయో చెస్ట్ కింద ఏవైతే రిబ్స్ ఉంటాయో అక్కడ, అలాగే కరాటీ చాప్ అంటారు అనమాట, మన చిటికిన వేలు ఉండి దాని కింద ఏదైతే ప్లేస్ ఉంటుందో అక్కడ, ఈచ్ అండ్ ఎవ్రీ ఫింగర్, నెయిల్ ఎక్కడి నుంచి అయితే మనకి వస్తుందో అక్కడ ట్యాపింగ్ చేయడం, అలాగే మన రిస్ట్ దగ్గర ఒక పాయింట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీకు మొత్తం ఏమేమైతే పాయింట్స్ ఉన్నాయో ఈ వీడియోలో మొత్తం మీకు 1 by 1 కనిపిస్తూ వెళ్తుందనమాట.
ఆ ప్లేసెస్లో మనం ట్యాపింగ్ చేయటం వల్ల ఎమోషనల్గా వచ్చేటటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం రిలీజ్ చేయగలుగుతామండి. అది చాలా 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 ఇంపార్టెంట్. ట్యాపింగ్ చేసి మనలో ఎప్పటి నుంచో, అది పాస్ట్ నుంచి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుంటూనే కానివ్వండి, ఏదైనా సరే మనం ఎప్పుడైతే ఇలా ట్యాప్ చేసి వాటిని రిలీజ్ చేస్తామో చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట. అలా రిలాక్స్డ్గా అనిపించినప్పుడు మన మార్నింగ్ ఈఎఫ్టీ ట్యాపింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు టైం కుదరకపోతే అట్లీస్ట్ మీకు టైం కుదిరినప్పుడే చేయండి. కానీ ఎవ్రీడే ఈఎఫ్టీ ట్యాపింగ్ చేసుకోవడం వల్ల మీకే తెలియకుండా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీకే తెలియకుండా మీరు ఇంకొకరికి మోటివేట్ చేయగలిగేటటువంటి స్టేజ్కి వెళ్ళగలుగుతారనమాట. అందుకనే ఈఎఫ్టీ ట్యాపింగ్, టీఎఫ్టీ ట్యాపింగ్ అండ్ సరోగేట్ ట్యాపింగ్. ఈఎఫ్టీ ట్యాపింగ్ వచ్చి మన కోసం మనం చేసుకోవాలి, ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఈఎఫ్టీ ట్యాపింగ్లో మనం బాగా చేయగలము అన్ని ప్రాంప్ట్స్ని. దేనికి చేయగలము అని అంటే మనీ కోసం చేయగలం, యాంగ్జైటీ కోసం చేయగలము, జాబ్ ఏదైనా కావాలంటే దాన్ని మనం మోటివేట్ చేసుకోవడానికి చేయగలం, బిజినెస్ కోసం చేయగలం, మన నర్వ్ సిస్టమ్ కోసం చేయగలం, కెరియర్ కోసం చేయగలం. అట్ ద సేమ్ టైం మీకు ఇది లేదు ఇది కాదు అనుకునేది ఏమీ లేదండి. ప్రతి దానికోసం మనము ఈఎఫ్టీ ట్యాపింగ్లో మనకుండే ఆ టెన్షన్స్ అన్నిటినీ రిలీజ్ చేసుకుంటూ చేయొచ్చు. ఓకే, టీఎఫ్టీ ఇంకా టీఎఫ్టీ ఏదైతే ఉందో అది ఒక థాట్ మీద పర్టికులర్గా చూడండి. గతంలో జరిగిపోయిన సంఘటనలు ఏవైతే ఉంటాయో కొంతమంది వాటిని మర్చిపోరు, కంటిన్యూస్గా దాన్ని క్యారీ చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఇంకేం జరిగినా అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుందేమో అని చెప్పి ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ, పెళ్ళి అనేటప్పుడు కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలనేటప్పుడు కానీ, ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నప్పుడు కానీ చాలామంది చూడండి గతంలోనే బ్రతుకుతూ ఉంటారనమాట. అలా పర్టికులర్ థాట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఈ ట్యాపింగ్ అనే టెక్నిక్స్ని యూజ్ చేసి దాన్ని గ్రాడ్యువల్గా ప్రతిరోజు దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ని చెప్పుకుంటూ ఆ థాట్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా మీరు భయంగా లోలో చూసేదాన్ని అధిగమించి సక్సెస్ని చూసి అది అసలు ఒకప్పుడు జరిగిపోయింది, ఇప్పుడు మనకి సంబంధం లేదు అనే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి టీఎఫ్టీ ట్యాపింగ్ బాగా యూజ్ అవుతుందండి. ఇక సరోగేట్ ట్యాపింగ్ ఏదైతే ఉందో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం చేసేది ఇది. సో వాళ్ళని కూడా మనం ఒకటి సంతోషం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉండాలనుకుంటాం. మనకి చూడండి కొంతమందికి మనం బాగుంటే కాదు, మనతో ఉన్న కొంతమంది మనకి ఇష్టమైన వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటాం కదా. అలా అనుకునేటప్పుడు మనము వాళ్ళ కోసం చేసేటటువంటిదే ఈ సరోగేట్ ట్యాపింగ్ అనమాట. సో ఇందులో మీకు ఏది ఎప్పుడు వీలవుతుందో అప్పుడు కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకనంటే ఫస్ట్ ఈఎఫ్టీ నేర్చుకోండి, తర్వాత టీఎఫ్టీ నేర్చుకోండి, తర్వాత సరోగేట్ నేర్చుకోండి. దానివల్ల ఏమవుతుందంటే అండి మీకు ఒక ఫ్లోలో మీరు ఎలా సంతోషంగా ఉండాలి, పాస్ నుంచి ఎలా బయటకు రావాలి, అలాగే మీతో ఉన్న వాళ్ళని ఎలా సంతోషంగా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు బాగా తెలుస్తాయి అన్నమాట. కానీ ఎవరైనా సరే ట్యాపింగ్ చేసే మెయిన్ ఇంపార్టెంట్ ట్యాపింగ్ పాయింట్స్ మాత్రం ఇవేనండి. చెప్పాను కదా, టాప్ ఆఫ్ ద హెడ్, ఐబ్రోస్ స్టార్టింగ్, ఐబ్రోస్ ఎండింగ్ టెంపుల్ దగ్గర, ఐస్ కింద, నోస్ కింద, చిన్ మీద, అలాగే కాలర్ బోన్, అండర్ ఆర్మ్స్ మీద, అటు ఇటు బోత్ లెఫ్ట్ అండ్ రైట్, దాని తర్వాత మన రిబ్స్ కింద, నెక్స్ట్ ఫింగర్స్లో కరాటే చాప్ అని ఫింగర్ ఏదైతే లిటిల్ ఫింగర్ ఉందో దాని కింద, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ గోరు ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో అక్కడ, అట్ ద సేమ్ టైం మన రిస్ట్. ఈ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ట్యాపింగ్ చేసుకోవాలి. కానీ మీ సమస్య ఏదో దాని గురించి మీరు ట్యాపింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. రోజు ఒకటే ఉండదు అనమాట. ప్రతిరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కువ టెన్షన్ ఉన్నదనుకోండి, ఎక్కువ టెన్షన్ ఉన్నప్పుడు ఆ టెన్షన్ రిలీజ్ చేయడానికి కావాల్సినటువంటి అఫర్మేషన్స్ని వాటి ప్రాంప్ట్స్ని రెడీ చేసుకొని దానికి తగ్గట్టుగా అది మీకు రిలీజ్ అయ్యేంత వరకు కూడా మీరు ఈ ట్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంకో కొత్తది ఏదో వస్తుంది కదా, ఎందుకంటే మనిషికి ఎన్ని కోరికలు ఉంటాయో అన్ని కొత్త అన్నీ వాటికి సంబంధించిన టెన్షను, యాంగ్జైటీ, ఎవ్రీథింగ్ అన్నీ మనం అడాప్ట్ చేసేసుకుంటూ ఉంటాం. సో దానికి సంబంధించి మీరు వర్క్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏ ట్యాపింగ్ ఏ మెరిడియన్ పాయింట్స్ మీద వర్క్ చేస్తుంది చెప్తాం. మనం ఎప్పుడైతే కరాటీ చాపింగ్ మనం చేస్తామో అక్కడ మనం ట్యాపింగ్ చేసినప్పుడు మన చిన్న ప్రేగు మెరీడియన్స్ ఉంటాయి కదండి, అంటే మన గట్ ఏరియాలో ఉండేటటువంటి స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే ఉంటుందో అక్కడ దాని ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. అందుకే మీరు అలా చేసినప్పుడు అక్కడ ఏమైనా సరే క్లియర్ కావాల్సిన ఫియర్స్ అనేవి గట్లో కూడా ఉంటాయండి. మనం తినే ఫుడ్, తీసుకునే ఆలోచనలు, ఇచ్చే థాట్స్ అన్నీ కూడా వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి.
ఇక నెక్స్ట్ మణికట్టు అంటాం, అంటే ద రిస్ట్ పాయింట్ అనమాట. ఈ భాగంలో గనక అంటే మన అరచేతి నుంచి ఒక అంగుళం కిందకి వచ్చిన తర్వాత అక్కడ ఉండే పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం కనుక ట్యాపింగ్ చేస్తే మనలో ఉండే టెన్షను, ఫియర్స్, యాంగ్జైటీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉండే ట్యాపింగ్ ద్వారా పోతాయి అన్నమాట. కానీ ఇక్కడ ట్యాప్ చేయటం వల్ల హార్ట్ ప్రొటెక్టర్ మెడియన్ పాయింట్స్ అనేవి మనకి యాక్టివేట్ అవుతాయండి. దీనివల్ల అంటే స్పెషల్లీ మణికట్టు బిందువు కింద ఎప్పుడైతే మనము ట్యాపింగ్ చేస్తామో తెలియకుండానే మనసుకి చాలా శాంతంగా, హ్యాపీగా, అంతా ఏదో ఈవెన్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని కంపల్సరీ మీరు ఇక్కడ ట్యాపింగ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ హెడ్ ట్యాపింగ్ పాయింట్ అండి. ఇది మన క్రౌన్ చక్ర ఏరియాలో ఉంటుంది. ఈ పాయింట్ని 100 మీటింగ్ పాయింట్ అని కూడా అంటారనమాట. సో ఇక్కడ హెడ్లో ఉండేటటువంటి ఆల్ మెరీడియన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఓపెన్ అవుతాయి. మనం స్పిరిచువల్గా ఎదగడానికి లేకపోతే అంతర్దృష్టిని తెలుసుకోవడానికి కూడా ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి కనుబొమ్మల దగ్గర, అది స్టార్టింగ్ పాయింట్ అండి. ఇక్కడ కనుక మనం ట్యాపింగ్ చేస్తే బ్లాడర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉండేటటువంటి మెరీడియన్ పాయింట్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. చక్కగా మనకి బ్లాడర్లో ఉండే ప్రతి ప్రాబ్లం క్లియర్ అయ్యి హ్యాపీగా గట్ ఏరియా బాగుంటుంది. అలాగే ఎక్కడెక్కడైతే పాత గాయాలు ఉంటాయో, ఎక్కువ మీరు టెన్షన్ పడుతూ ఉంటారు, భయం ఎక్కువ ఉంటుందో, అసహనానికి మీరు గురవుతూ ఉంటారో వాటన్నిటిని కూడా రిలీజ్ చేయడానికి మనం ఈ కనుబొమ్మల స్టార్టింగ్లో కనుక ట్యాపింగ్ చేస్తే అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుందండి. ఇక మన 2 కళ్ళ చివరి ఏ అయితే ఏరియా ఉందో అక్కడ కనుక మనం మన 2 వేళ్లతో, ముఖ్యంగా మన చూపుడు వేలు అలాగే మధ్య వేలుతో కనుక మనం ట్యాపింగ్ చేసామనుకోండి, అక్కడ ఉండే మెరీడియన్ పాయింట్స్ దేనికి సంబంధం అంటే గాల్ బ్లాడర్కి సంబంధించినటువంటి మెరీడియన్ పాయింట్స్ అండి. ఇక్కడ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు రిలీజ్ అయ్యే పాయింట్స్ ఏంటంటే కోపము, పగ, దేంట్లోని మారకపోవటము, ఎక్కువ మీకు మీరే ఆందోళనగా ఉండడం, గందరగోళంగా ఉండడం, మీరున్నది కాకుండా వేరే వాళ్ళను కూడా మీరు చాలా అంటే చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటారనమాట. అలా అనిపించినప్పుడు ఆఫ్టర్ దట్ మీరు ట్యాపింగ్ చేయాల్సిన ఏరియా ఇది. ఇవన్నీ కంటిన్యూస్గా 1 by 1 చేయాల్సిందేనండి. ఫస్ట్ టాప్ ఆఫ్ ద హెడ్, ఐబ్రోస్ స్టార్టింగ్, ఐబ్రోస్ ఎండింగ్. ఓకే, ఇక్కడ మాత్రం ట్యాపింగ్ చేసినప్పుడు మన మెరీడియన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గాల్ బ్లాడర్ దగ్గర అనమాట. ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న మెరీడియన్ పాయింట్ ఏదైతే ఉందో కళ్ళ కింద, ఇక్కడ కనుక మనం ట్యాపింగ్ చేస్తే మన గట్లో ఉండేటటువంటి మెరీడియన్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అలాగే ఇవి దేని నుంచి మనల్ని రిలీజ్ చేస్తాయనంటే ఎక్కువగా ఫియర్ ఉండడము, యాంగ్జైటీ చాలా ఎక్కువగా ఉండడము, భయం, ఏం చేయాలన్నా కూడా భయం ఉన్నప్పుడు ఈ మెరీడియన్ పాయింట్స్ని మనం ట్యాప్ చేసినప్పుడు దాని నుంచి నెమ్మదిగా బయటకు వస్తామన్నమాట. ప్రశాంతంగా ఉండడము, చాలా హ్యాపీగా ఉండడము, సెక్యూర్డ్గా ఫీల్ అవడం లాంటివి ఇక్కడ మనం ట్యాపింగ్ చేసినప్పుడు జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మెరీడియన్ పాయింట్స్ ఎక్కడనంటే మన ముక్కుకి కింద, పైపేదంకి పైన అనమాట. ఇక్కడ కనుక మనం ట్యాపింగ్ చేస్తే మన గవర్నింగ్ మెరీడియన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి యాక్టివేట్ అవుతాయి. ఇవి ఏంటనంటే చాలా ఎక్కువ మంది చూడండి సిగ్గుపడుతూ ఉంటారు, ఏమీ చెప్పలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. ఒకవేళ చెప్పినా కూడా వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఇలా ఫీల్ అవుతుంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. సమ్టైమ్స్ దేని విషయంలో ఉన్నా అవమానం పొందినా లేకపోతే అపరాధ భావం ఎక్కువ ఉన్నా, కొంతమంది తెలియకుండానే ఎక్కువ ఏడవడం అంటే దుఃఖంగా ఫీల్ అవ్వడము, ఎవరైనా ఏమన్నా అంటే అఫ్కోర్స్ అది వాళ్ళకి రిలేటెడ్ కాకపోయినా కూడా మాకే రిలేటెడ్గా అని ఫీల్ అయ్యి వాళ్ళకి వాళ్ళే లోగా అవ్వడము, నాలో ఈ లోపాలు ఉన్నాయి, నేను ఇది చేయలేను, అది చేయలేను అనుకునే ఏవైతే ఉంటాయి ఈ గవర్నింగ్ మెరీడియన్ పాయింట్స్ దగ్గర ట్యాపింగ్ చేసినప్పుడు వీటన్నిటి నుంచి మనకి రిలీజ్ దొరుకుతుందండి. సో ఈ ట్యాపింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇంకా చిన్ ట్యాపింగ్ అండి. చిన్ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు సెంట్రల్ మెరీడియన్ పాయింట్స్ మీద ఈ ట్యాపింగ్ అనేది ప్రభావం చూపిస్తుంది అనమాట. ఎప్పుడైనా చూడండి గందరగోళానికి లోనైనా లేకపోతే అవమానంగా ఫీల్ అవుతాం కొన్ని విషయాల్ని, అక్కడ ఏమి ఉండదు కానీ మనమే ఫీల్ అయ్యి దాన్ని ఓహో వాళ్ళు ఇలా అనుంటారు, ఇలా చేసుంటారు, ఇందువల్ల ఇది అయ్యింది అని చెప్పి మనకు మనంగానే అన్నిటినీ కూడా ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకొని ప్రతిదాన్ని డౌన్గా, లో ఎస్టీమ్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. అండ్ నెక్స్ట్ ఇలా ఈ ప్లేస్లో మనం ట్యాపింగ్ చేయడం వల్ల మనకు వచ్చే ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తామండి. మనకంటూ ఒక సెల్ఫ్ లవ్ ఉంది, మనల్ని యాక్సెప్ట్ చేయాలి, మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఇలాంటివన్నీ కూడా ఇక ట్యాపింగ్ చేసినప్పుడు మనకి తెలియకుండానే మనంతట మనంగా మనలో ఉండేటటువంటి మనకే తెలియనటువంటి మన మీద ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకుంటూ ఉంటాం. ఇక నెక్స్ట్ కాలర్ బోన్.
ఓకే, మన థైమస్ గ్లాండ్స్కి కొంచెం పైన ఆ కాలర్ బోన్ ఎక్కడైతే ఉందో అక్కడ గనక మనం ట్యాపింగ్ చేస్తే కిడ్నీ మెరిడియన్ పాయింట్స్ అంటే అడ్రినల్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇది వర్క్ అవుతుందండి. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే సైకలాజికల్గా రివర్సల్ అవ్వడము, లేకపోతే ఆందోళన నుంచి, ఒత్తిడి నుంచి, లేకపోతే కష్టంగా ఉంటాయి కొన్ని పనులు చేయటం అనమాట. అంటే వాళ్ళకి చేయటం వచ్చు, అన్నీ తెలుసు, కానీ చెయ్యడానికి వాళ్ళకి ఒక భారమైన ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళని ఏంటంటే కొంచెం ముందుకి నువ్వు చెయ్యగలవు, నువ్వు అవుతావు, నీ వల్ల అవుతుంది, నువ్వు చెయ్యగలవు, దీని నుంచి దీన్ని రిలీజ్ కాగలవు, నువ్వు ఈజీగా దాని నుంచి నువ్వు బయటకు వస్తావు అని మోటివేట్ చేయాలన్నమాట. అలా మోటివేట్ మనల్ని అందరూ చేస్తారు, కానీ మనకు మనం ఎప్పుడైనా సరే ఈఎఫ్టీ ట్యాపింగ్స్ చేసుకుంటున్నప్పుడు ఈ కాలర్ బోన్ మీద ట్యాపింగ్ చేసుకునేటప్పుడు అడ్రినల్ గ్లాండ్స్ అక్కడి నుంచే కదా కార్టిసోల్ లెవెల్స్ అవన్నీ మనకి రిలీజ్ అయినప్పుడు కార్టిసోల్ నుంచి మనం ఏమేమైతే తీసుకుంటామో అవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకోసమని మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి, మనం ముందుకు వెళ్ళడానికి ఇక్కడ ట్యాపింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ పాయింట్ ఆర్మ్ ట్యాపింగ్ అని అంటామండి. అంటే ఇది చేతుల కింద మన ఆర్మ్ పిట్లో ఇక్కడ కనుక మనం ట్యాపింగ్ చేస్తే మన స్ప్లీన్ మెరీడియన్ పాయింట్స్ మీద ఇది ప్రభావాన్ని చూపిస్తుంది. కొంతమంది చూడండి, ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు, లేకపోతే అది వాళ్ళ వల్ల జరిగినా వాళ్ళ వల్ల జరగకపోయినా దాన్ని పాస్ట్లో వదిలేయకుండా దాన్ని క్యారీ చేసుకుంటూ ఇది నా వల్లే జరిగింది, నా కోసమే జరిగింది, నేను ఇలా చెయ్యకపోయి ఉంటే బాగుండేది, అలా అవ్వకపోయి ఉంటే బాగుండేది, దానికోసము ఇది ఇలా అయ్యింది అలా అయ్యిందని ఏంటేంటో అభద్రతా భావంతో ఉంటూ ఎప్పుడు చూసినా బలహీనంగా అనిపించడం వాళ్ళకి. అంటే ప్రతి డెసిషన్ మేకింగ్స్లో కూడా దేంట్లో అయినా సరే నిస్సహాయత ఉండడము, ఆత్మగౌరవం లేకపోవడము, ఇవన్నీ ఏమైతే ఉంటాయో వాటన్నిటి మీద ఎప్పుడైతే మనం ఈ స్ప్లీన్ మెరీడియన్ పాయింట్స్ మీద ట్యాపింగ్ చేస్తామో దాన్ని రిలీజ్ చేసి మనం హ్యాపీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ప్రెస్ పాయింట్. సో మన రిబ్స్ దగ్గర ఎక్కడైతే మనము ట్యాప్ చేస్తామో అక్కడ ట్యాప్ చేసినప్పుడు లివర్ మెరీడియన్ పాయింట్స్ మీద ఇది పనిచేస్తుందండి. సో ఇది అండర్ ద బ్రెస్ట్ అంటే చెస్ట్ కింద రిబ్స్ పాయింట్స్ అనమాట. ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు మనలో ఉండేటటువంటి సేమ్ మన ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోలేకపోవటము, అభద్రతగా ఫీల్ అవ్వడము, ఏం చెయ్యాలన్నా ఒక బౌండరీస్ని ఏర్పరచుకుంటాం, అది దాటి మనం వెళ్ళలేం. వెళ్ళాలి, చెప్పులు వేసుకుని వెళ్ళాలి, దీస్ కైండ్ ఆఫ్ మాట్లాడుతూ ఉంటారు చూసారు, అలా అనమాట. సో అలాగా మీరు ఎప్పుడైనా సరే మీకు సంబంధించింది మీరే కొన్ని బౌండరీస్ని పెట్టుకొని దాని నుంచి బయటికి రాలేకపోతుంటారు. సో దాన్ని మీరు బ్రేక్ చేసి మీ లైఫ్ని చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఇప్పుడు కొన్ని అంటే ఇంకా ఎఫ్టీ ట్యాపింగ్స్లో ఇంకా చాలా రకాలు ఉంటాయండి. అంటే మెయిన్ ఇది బేసిక్స్ లెవెల్స్లో అనమాట. సో ఇలా ట్యాప్ చేసుకొని ప్రతి దానికి కూడా ప్రతి పాయింట్స్ని మనం రిలీజ్ చేసుకుంటూ ఉంటే లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతామండి. ఏది ఏమైనా లైఫ్ అనేది సంతోషంగా ఉండడానికి, తిన్నది అరగడానికి, నిద్రపోగానే హాయిగా నిద్రపట్టి మళ్ళీ మార్నింగ్ లేసి మన పనులు మనం సంతోషంగా చేసుకుంటూ మనం సంతోషంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచడం, మనకు కావాల్సిన దాన్ని హ్యాపీగా మనం సాధించుకోవటం. ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫింగర్స్ ట్యాపింగ్ అండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్లో నేను ఏదైతే చూపిస్తున్నానో అక్కడ గోరు దగ్గర పాయింట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఫింగర్ని కూడా ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసుకుంటూ మనకి ఉండేటటువంటి ఈ ప్రాంప్ట్స్ ఏవైతే ఉంటే వాటి గురించి చెప్పుకుంటూ ఉండాలి, రిలీజ్ చేస్తూ ఉండాలి. ఇలా కంటిన్యూస్గా కనుక మీరు ప్రతిరోజు ఈఎఫ్టీ ట్యాపింగ్ చేస్తూ ఉంటే మీకు ఎన్నో ఎమోషనల్ ఫ్రీడమ్ అనేవి చాలా అంటే చాలా 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 బాగా మీ లైఫ్లో మీకు నచ్చినట్టుగా మారుతాయి అన్నమాట. అంతేగాని హోల్డ్ చేసి లేకపోతే ఏమవుతుందో ఎలా ఉంటుందో అని టెన్షన్ పడడం వల్ల ఫస్ట్ హెల్త్ పాడైపోతుందండి. ఆ హెల్త్ పాడైపోతే మనం ఏమీ చేయలేం, ఎటువంటి బంధాలకి మనం వాల్యూ ఇవ్వలేము. ఎందుకంటే మనమే సరిగా లేనప్పుడు వాళ్ళకి రెస్పాన్స్ మనం సరిగా కాము అండ్ మన ఎనర్జీ కూడా పడిపోతుంది. సో అందుకని ఫస్ట్ ఎప్పుడు కూడా సంతోషంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, మీరు ఈఎఫ్టీ ట్యాపింగ్ చేసుకుంటున్నప్పుడు కొన్ని అఫర్మేషన్స్ని ఆ ఈఎఫ్టీ ట్యాపింగ్లో మనం యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా టెన్షన్తో ఉన్నానని నాకు తెలిసినప్పటికీ నా లోపల ఉండేటటువంటి ప్రతి టెన్షన్ని నేను అంగీకరిస్తున్నాను, నేను రిలీజ్ చేసేస్తున్నాను. నాలో ఉండేటటువంటి ప్రతి టెన్షన్ని రిలీజ్ చేసి నన్ను నేనుగా యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నాను. నేను టెన్షన్ని, యాంగ్జైటీని వదిలిపెట్టేశాను. ఇలాంటి అఫర్మేషన్స్ని, ప్రాంప్ట్స్ని మీరు చెప్పుకోవాలి. మీరు స్పెషల్గా ఈ టెన్షన్లోనే ఉన్నారనుకోండి,
నేను టెన్షన్కి లోనవుతున్నప్పటికీ కూడా ఈ టెన్షన్ని నేను వదిలేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. ఏమైనప్పటికీ కూడా నన్ను నేను డీప్ డౌన్గా యాక్సెప్ట్ చేస్తూ నన్ను నేను ప్రేమించుకుంటూ నేను ఏదైతే ఒత్తిడికి గురవుతున్నానో దాన్ని వదిలేసుకుంటూ ప్రశాంతంగా మానసికంగా సంతోషంగా ఉన్నాను. దాన్ని నేను యాక్సెప్ట్ కూడా చేస్తున్నాను. నేను నా ఈ టెన్షన్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్ చేశాను. సో లోపల నుంచి దాన్ని నేను క్లియర్ చేసేసాను. ఇలా మీకు నచ్చినట్టు మీకు అనిపించినట్టుగా మీరు రిలీజ్ చేసేసే మాటలు ఏవైతే ఉంటాయో అలా అనుకుంటూ ఉండాలండి. ఇంకో ఎగ్జాంపుల్, ఒకవేళ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ అనుకోండి. నాకు తెలుసు నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ అని, నేను చాలా లోగా ఆలోచిస్తున్నానని, నేను నాలో ఉండే కాన్ఫిడెన్స్ లేదు అనే తత్వాన్ని యాక్సెప్ట్ చేసి నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను. అందుకే నా విలువల్ని నా సామర్థ్యాన్ని నేను పెంచుకుంటున్నాను. నేను చాలా నమ్మకంగా ఉన్నాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ప్రతి విషయంలోనే నేను సక్సెస్ని సాధిస్తున్నాను. ఇలా మీకు నచ్చిన ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు ఫామ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో మీరు ట్యాపింగ్ చేస్తున్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోండి. అలాగే హెల్త్కి సంబంధించి నేను మానసికంగా హ్యాపీగా లేను, అలాగే నా శరీరంలో నాకు పెయిన్స్ ఉన్నాయి, బాధలు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా నేను ఆ నొప్పిని పూర్తిగా అంగీకరిస్తున్నాను. నయం చేయడానికి వదిలేయడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను నా గతంలో బాధల్ని, వాటిలో ఉండేటటువంటి టెన్షన్స్ని అన్నిటినీ తీసుకొని అవన్నీ పెరిగేలాగా నేనే చేసుకున్నాను. అయినా సరే నేను సంతోషంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండడానికి నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. ఇలా మీకు నచ్చినటువంటి మంచి ఎఫర్మేషన్స్ని ఫామ్ చేసుకొని ట్యాపింగ్ చేసుకోవాలండి. అప్పుడు ఆటోమేటిక్గానే ఎమోషనల్గా మనకి ఫ్రీడమ్ దొరుకుతుంది. చాలా అంటే చాలా మార్పు జరుగుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, కంటిన్యూస్గా వదలకుండా అట్లీస్ట్ ఒక 41 days ఈఎఫ్టీ ట్యాపింగ్ని, దాని తర్వాత టీఎఫ్టీని, తర్వాత సరేగో ట్యాపింగ్ని, వీటిని కంటిన్యూ చేయండి. మీ లైఫ్లో మీకు వచ్చే మార్పు ఎంత ఎక్కువ ఉంటుందో మీకే తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి ఈఎఫ్టీ ట్యాపింగ్స్, నెక్స్ట్ వచ్చి హోపోనోపోనో డీప్ మెడిటేషన్స్, డైలీ గ్రాటిట్యూడ్ మెడిటేషన్స్, అలాగే ఉల్ఫ్ మ్యాజిక్ మెడిటేషన్, నెక్స్ట్ ఇంకా మనీకి సంబంధించిన రిచువల్స్, మనీ థాట్స్, మనీ మైండ్ సెట్, మనీని మనం ఎలా ఈజీగా మనం అట్రాక్ట్ చేయాలి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు ఇప్పుడు మన జనవరి అంటే ఫస్ట్ మన 2025 క్లాసెస్ అనమాట జనవరి 10th స్టార్ట్ అవుతున్నాయి. అందులో జాయిన్ అవ్వండి. డైలీ మనం ఈఎఫ్టీ ట్యాపింగ్ చేస్తాం, దాని తర్వాత టీఎఫ్టీలోకి వెళ్తాం, తర్వాత సరోగేట్ ట్యాపింగ్ చేస్తాం మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం, అలాగే హోపోనోపోనో చేస్తాము, దాని తర్వాత గ్రాటిట్యూడ్ మెడిటేషన్స్ కూడా అన్ని క్లాస్లోనే అక్కడే ఇంకా హోంవర్క్స్ అనేవి లేకుండా హ్యాపీగా 1.5 hour మనం క్లాస్లో ప్రతి దాన్ని కంప్లీట్ చేసేస్తున్నామండి. అలాగే ఈసారి ఎన్నో అద్భుతాలని, ఎన్నో టెస్టిమోనియల్స్ని చెప్పించినటువంటి ఉల్ఫ్ మ్యాజిక్ బిగన్ ఏవైతే ఉందో దానికి సంబంధించిన మెడిటేషన్స్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఉల్ఫ్ మ్యాజిక్కి సంబంధించినటువంటి టెక్నిక్స్, దాని మెడిటేషన్స్ని చేయించబోతున్నాం అనమాట. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ బిఫోర్ 10th మీరు క్లాసెస్కి ఫీజు కట్టి జాయిన్ అవ్వండి. మీకు డీటెయిల్స్ కావాలి అంటే కనుక ఏదైతే లింక్ ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను వాట్సాప్ది, దాని గ్రూప్లో మీరు యాడ్ అవ్వండి. విఘ్నేశ్వరయ్య మీకు అక్కడ డీటెయిల్స్ పెడతారు అండ్ ఫోన్ నెంబర్ కూడా మీకు నేను షేర్ చేస్తానండి. ఓకే, బట్ మీరు మాత్రం జాయిన్ అయినా అవ్వకపోయినా ఈఎఫ్టీ ట్యాపింగ్ని మాత్రం డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాంప్ట్స్ని ఆ విధంగా మీరు యూజ్ చేసుకోండి. రెగ్యులర్గా ఉండండి. గ్రూప్ మెడిటేషన్స్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అది మీకు చాలా మంచి చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.